భారీ బడ్జెట్ సినిమా అంటే మేకర్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలి, అది కూడా పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేస్తున్నప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. కానీ ఇది మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర్ విషయంలో అదే మున్నట్టు కనిపించడం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఓ రేంజ్లో అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచారు. కానీ అలా ప్రమోషన్ స్టార్ట్ చేశారో లేదో అప్పుడే ఈ సినిమాకు కాపీ మరక అంటుకుంది. తాజాగా విడుదలైన సెకండ్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్గా మారిపోవడం బిగ్ డిబేట్ గా మారింది. దేవరకు సౌత్ ఇండియన్ సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇప్పటికే ఫియర్ సాంగ్ ను బయటకు వదలగా సోషల్ మీడియాను ఊపేసింది. అయితే రీసెంట్ గా సెకండ్ సాంగ్ రిలీజ్ చేయగా అది కాస్త విమర్శల పాలవుతోంది. చుట్టమల్లే వచ్చిన సాంగ్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కొందరు మాత్రం అనిరుద్ ట్యూన్స్ ను ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిన శ్రీలంక సాంగ్ మాణిక్య మగహితేతో పోల్చడంతో పాటు పక్కా అదే సాంగ్ అంటూ తేల్చేశారు. మరోవైపు అనిరుద్ పై జరుగుతున్న ట్రోల్స్ పై శ్రీలంక సింగర్ చమత్ సంగీత్ రియాక్ట్ అవ్వడం సెన్సేషన్ గా మారింది. తన అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అని, తాను తన పాటను స్ఫూర్తిగా తీసుకొని పాటను కంపోజ్ చేయడం హ్యాపీగా ఉందని స్పందించాడు. కానీ అనిరుద్ని మాత్రం ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్. అంతన్నారు ఇంతన్నారు, చివరకు శ్రీలంక పాటను కాపీ వేశారు అంటూ సెటైర్లు పేల్చేస్తున్నారు. మరి ట్రోలర్స్కు దేవర టీం ఎలాంటి చెక్ పెడుతుందో చూడాలి.